300 సీట్లలో కూడా పోటీ చేయని పార్టీ రేపు అధికారంలోకి వస్తున్నాని అది అనడం అనేది ఒక కలగంటుంది అని అనుకోరా? కల కాదు, మేము చాలా క్యాలిక్యులేటివ్గా ఉన్నాం. ఎక్కడైతే మాకు కొంత బలం తక్కువ ఉందో అక్కడ మా మిత్రపక్షాలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సీట్లు కేటాయించారు. కేరళలోనా? కేరళ లాంటి ప్లేస్ లో అక్కడ గొడవ, ఇక్కడ ఎక్కడైనా కానీ మాకు డిఎంకే కానీ తర్వాత మిగతా భాగస్వామ్య పక్షాలు ఎన్సిపి కానీ శివసేన కానీ మిగతా భాగస్వామ్య పక్షాలు ఏమున్నా వాటితో ఆర్జేడీ కానీ, సో వాళ్ళందరికీ ఎక్కడైతే మాకు బలం ఎంత ఉందో అంతే పోటీ చేయాలని ఒక నినాదం. అంటే ఒక్క సీట్ కూడా వేస్ట్ చేయొద్దు, ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవద్దు. ఇంకొకసారి మోడీ చేతిలోకి ఈ దేశం పోతే ఒకటి వాళ్ళ నాయకులు ఓపెన్గా చెప్తున్నట్టు రాజ్యాంగం మారుతుంది, నిమ్న వర్గాలకు రిజర్వేషన్స్ పోతాయి, ఒక మనుస్మృతినే తీసుకొచ్చి ఇదే రాజ్యాంగం దీన్ని నమ్మండి అనే రోజు స్ట్రాంగ్ ప్రభుత్వం ఉంటే ఇంటర్నేషనల్ దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. మీరేమో మళ్ళీ మిలిజులి సర్కార్ అంటున్నారు. అంటే మళ్ళీ ఇండియా వీక్ దిశగా వెళ్ళదా? మళ్ళీ ఏంది స్ట్రాంగ్ సర్కారు? 300 పైన సీట్లు ఒంటరిగా, అంటే మిగతా వాళ్ళకునే తక్కువ 38 పార్టీలు అని చెప్తారు కానీ ఎవరికి ఒక ఎంపీ ఉండరు, పోటీ చేసిన వాళ్ళు కూడా ఉండరు. అట్లాంటి పార్టీలను కలిపి 38 మా ఎన్డీఏ కూటమిలో అని చెప్తుంది బీజేపీ. 300 పైన సీట్లు ఇచ్చిండ్రు ఈ దేశ ప్రజలు. మళ్ళొక్కసారి నీ జుమ్లా మాటలకు అబద్ధాలకు మోసపోయి మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చింది. మొన్నటిసారి ఇచ్చిన తర్వాత నువ్వేం చేసినావు? శ్రీలంక మనతో లేదు, మన మిత్ర ఎప్పుడైనా కూడా మన దిక్కు సాయం కోసం ఎదురు చూసే శ్రీలంక మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. నీ విశ్వగురు హయాంలోనే జరిగింది ఇది. ఇక వాడైతే మాల్దీవ్స్ అయితే చెప్పే అవసరమే లేదు. మన దేశ సైన్యాన్ని నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటున్నావు. నీ గొప్పతనం అది. అంటే మాల్దీవ్స్ లాంటి చిన్న ఒక ద్వీపం, ఐలాండ్, వాడు కూడా నిన్ను ఛాలెంజ్ చేసే నువ్వేం విశ్వగురువు నువ్వు విశ్వగురువు కాదు, విశ్వగురువు ఆయన. మేడం నెహ్రూ గారి హయాంలో కానీ మీకు తెలుసు, నెహ్రూ గారు నాన్ అలైన్ మూమెంట్ పేరుతోని హాఫ్ ఆఫ్ ద గ్లోబ్ని నడిపించినాడు. మీకు తెలుసు, అలీన్ ఉద్యమం పేరుతోని ఆయన నాయకత్వం వహించాడు. మీకు తెలుసు. 2 మనం నెహ్రూ గారి హయాం తర్వాత మళ్ళీ రాజీవ్ గారు ఇంటర్నేషనల్లీ అమెరికా ప్రెసిడెంట్స్ వచ్చి కారిడోర్ తీసి ఎక్కించే విజువల్స్ ఉన్నాయి, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అది గౌరవం, ఈ దేశ ప్రధానికి ఉన్న గౌరవం. నీ పరిస్థితి ఏంది? ఆయన మందలిస్తే పక్క పోతురు G20 సమ్మిట్లో చెప్తున్నాను. ఇప్పుడు నేనేమంటున్నా, ఎక్కడ బంగ్లాదేశ్ మనతో దూరం అవుతుంది, నేపాల్ మనతో దూరం అవుతుంది, శ్రీలంక దూరం అవుతుంది, మాల్దీవ్స్ వాడు చిన్న మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో 10% ఉండదు, అంటే 10వ భాగం ఉండదు, వాడు కూడా తొడగొడుతుండు నీ మీద. నువ్వేం విశ్వగురువు? ప్రపంచ దేశాల్లో నువ్వు స్ట్రెంథెన్ చేసింది ఏందో చెప్పాలి. ఓకే, అంతే కదా. ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎట్లా చూస్తున్నారు? 100% ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ 100 దాటుతుందా? 100 ఏంటి, నువ్వు 175 ఇస్తున్నారు. 175 కాంగ్రెస్కి అలోన్ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ 175 ఇస్తున్నారు. మిగతా భాగస్వామ్య పక్షాలతో కలిపి మేము మ్యాజిక్ రీచ్ అవుతాం. డెఫినెట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే ఒక ప్రజాపాలన, ప్రజాస్వామ్యయుతమైన పాలన, గతంలో ఇక్కడ నిరసనలు అంటే తీసి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయి బెడ్రూమ్లకు జరిగి తీసుకుపోయి అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అట్లాంటి రోజులు చూస్తున్నామా? స్వేచ్ఛగా బస్సు యాత్ర చేసుకుంటున్నాం, స్వేచ్ఛగా పోయి మీటింగ్లు పెట్టుకుంటూ మేము ఎక్కడ ఆపుతున్నామా? సెక్యూరిటీ ఇస్తున్నాం, వెళ్ళండి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని ప్రోటోకాల్. అట్లాంటి పరిపాలన దేశంలో కూడా వస్తుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రధాని వస్తారు. మీడియా క్వశ్చన్స్ని ఫేస్ చేసే దమ్ము, ధైర్యం, నిజాయితీ, అకౌంటబిలిటీ ఉన్న ప్రధాని వస్తారు ఈ దేశానికి. ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేలు చేసే ప్రభుత్వం వస్తుంది, మేలు చేసే ప్రధాని వస్తాడు ఈ దేశంలో. ఈ దేశంలో రైతులకు ఒక ఎంఎస్పి చట్టబద్ధతతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించే ఒక ప్రజాప్రభుత్వం ఈ దేశంలో రాబోతుంది. సో ది ఎండ్ ఫర్ మోడీ. నేనేమంటున్నా, ఆల్రెడీ ఇక్కడ మోడీ యొక్క చిన్న తమ్ముడు అంటారా మరి ఎట్లా అంటారో కానీ, చిన్న కేడీని ఓడించినాం, రేపు మోడీని కూడా ఓడిస్తామో అనుకుంటున్నాం. ఇక్కడ బీజేపీ బీ టీమ్గా ఉన్న కేసీఆర్ను ఓడించినాం, రేపు తెలంగాణలో అండ్ దేశవ్యాప్తంగా మోడీని కూడా ఓడించి ప్రజాప్రభుత్వాన్ని. ఈ బ్లేమ్ గేమ్ బాగుంది. మీరేమో వాళ్ళు 2 పార్టీలు ఒకటి అంటారు, వాళ్ళేమో మీరు 2 పార్టీలు ఒకటి అంటారు. ఏంటిది? జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు మనందరు తెలుసు, లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 2.5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి మినిమంగా. 2 సంవత్సరాల నుంచి మనీష్ సిసోడియా జైల్లో ఉంటే దానికి ప్రధాన కుట్రదారుగా ఉన్న కవిత గారు ఇంట్లో ఎందుకు హ్యాపీగా మొన్నటి దాకా ఎందుకు రిలాక్స్ అవుతూ ఉన్నారు? అట్లా ఎన్నడు కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైంది
మనం ఇద్దరం తోడు దొంగలమని అర్థమైంది. బీజేపీ So, బీఆర్ఎస్ దాన్ని ఒక్కటే అని అనుకున్నారు. అర్థమైంది. అరెస్ట్ దాన్ని కౌంటర్ చేయడానికి Yes, arrest- దాన్ని arrest- కౌంటర్ చేయడానికి పార్లమెంట్ మీరు చూడండి రేపు పార్లమెంట్ అరెస్ట్ సెన్సేషనల్ విషయం చెప్తున్నా, సెన్సేషనల్ విషయం చెప్తున్నా. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ అగ్రిమెంటే అది. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు మనం వేరువేరుగా నటించాలి, ఇది ఒక అగ్రిమెంట్ వాళ్ళది. అందుకు దాన్ని నమ్మియాలంటే కవిత గారిని జైలుకు పంపాలి, ఇది ఒక అగ్రిమెంట్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేపు కవిత గారికి మళ్ళా బెయిల్ వస్తుంది, కవిత గారి ఇంటికి నడుచుకుంటూ వస్తారు, మీరు చూడండి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వస్తే అగ్రిమెంట్ లేదంటారు వాళ్ళిద్దరి మధ్య. అదే కదా మరి పార్లమెంట్ రాదు. నువ్వు రాసి పెట్టుకో శర్మ గారు, మీరు మీకున్న, నేను చెప్తున్నా, మేబీ ఆమె జూనియర్ ఇన్ ఏజ్, బట్ నాకున్న పొలిటికల్ అవగాహనతో చెప్తున్నా, మా నాయకుడు చెప్పిన మాకు తెలియవచ్చిన విషయాలను బట్టి చెప్తున్నా. ఈ రోజుకి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. మొన్న నమ్మి ప్రజలు మనల్ని నమ్మక మనం మోసపోయినాము, మళ్ళా అంతా ఆగమైపోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఇట్లనే పోతే మీరు గెలవరు మేము గెలవని కూడా పలుకొని కవిత గారిని మర్యాదపూర్వకంగా జైలుకు పంపి రేపు ఎన్నికల వరకు ఉంచి ఒక చూసినా మేము కవితను జైల్లో పెట్టినామని ఎంత ఓపెన్ గా. దీనికి ఎక్స్ట్రీమ్ అపోజిట్ ఇంకొక వాదన కూడా ఉంది. మీ రెండు పార్టీలు బీజేపీ మీరు కలిసి బీఆర్ఎస్ ను పూర్తిగా బొందబెట్టడానికి ట్రై చేస్తున్నాయని. బీఆర్ఎస్ ని ఎవరో బొందబెట్టుడేంది, ప్రజలే బొందబెట్టింది కదా. ఇప్పుడు నీ జాతీయ పార్టీ కదా, ఇప్పుడు మనం ఏమని ఉచ్చరిస్తున్నాం, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, అంటే భారతదేశ వ్యాప్తంగా పోటీ చేసే వెసులుబాటు కోసం ఒక నేషనల్ పార్టీగా మీరు లిస్ట్ అయినరు, అప్డేట్ చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్లో. ఏది మరి నీ పతారా, ఏది నీ ప్రాబ్లం, ఏది ఏడుంది నీ పార్టీ? మహారాష్ట్రలో లీజ్ కడతలేరని చెప్పి షటర్ క్లోజ్ చేసిండ్రు. ఇంకా మిగతా ఏ రాష్ట్రాల్లో మరి నువ్వు ఎందుకు పోటీ చేస్తలేవు? నువ్వు జాతీయ పార్టీవి, నువ్వు ఉన్న ఎగ్జిస్టెన్స్లో ఉన్నావు కదా. ఉన్న తెలంగాణ ఊడవెక్కిపోయింది, ప్రజలు నిన్ను ఇక్కడనే పార్టీని బొందబెట్టేశారు బీఆర్ఎస్ని. నువ్వు దేశవ్యాప్తంగా ఇంకెక్కడ కూడా నువ్వు పోటీ చేస్తలేవు. నువ్వు మరి జాతీయ పార్టీ ఎందుకు? నువ్వు ఎక్కడైనా పోటీ చేస్తున్నా మరి నాకు తెలియదు, మీరు చెప్పండి. బీఆర్ఎస్ తెలంగాణలో కాకుండా ఈ 17 సీట్లలో కాకుండా పోనీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నా? ఉందా? ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ ఉందా? అంటే అక్కడ వాళ్ళ అవసరాల కోసం కొంతమందిని జమ చేసి వాళ్ళ కండువాలు కప్పి మాది భారతీయ మొత్తం దేశాన్ని ఏలబోతున్నాను ఒక డే డ్రీమ్స్లో పగటి కళ్ళల్లో బతికి ఉన్నది కూడా ఊడగొట్టుకున్నాడు కదా. ఎక్కడో బతికుందో చెప్పమంటారా నేను బీఆర్ఎస్. ఇప్పుడు మేము కూడా మా పార్టీ కూడా కొన్ని రాజకీయ విలువలు పాటించాలని ఓపిక పడుతున్నాం తప్ప ఏముంది. మా నాయకుడు కావాలనుకుంటే ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా, ఆల్రెడీ 3-4 మేము అది చాలా ఫోర్స్ మీద తీసుకోవాల్సి వస్తుంది అంతే తప్ప నిజంగానే వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్ అనే రోజు వస్తే బీఆర్ఎస్లో ఇప్పుడు కౌన్సిలర్ దగ్గర నుంచి ముందు గేట్లు అయితే టైం ఉందంటారా? ముందు కేసీఆర్ గారి దీని మీద ఆధారపడి ఉంటుంది అది. కేసీఆర్ గారికి ఇంతే అహంకారపూరితంగా ఇంతే ఇదిగా మళ్ళా గవే మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేయమంటే తెలంగాణ ప్రజలే తిరగనిస్తలేరు బీఆర్ఎస్.